హాయ్ ఫ్రెండ్స్, గ్రేట్ డే టు ఆల్. దిస్ ఇస్ అన్నా చార్టెడ్ అకౌంట్స్ 1 by 1 అనంతపేట్ గుంటూరు. ఫ్రెండ్స్, కొన్నిసార్లు మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత ఈవీసీ ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ సిగ్నేచర్ ద్వారా చేస్తే కనుక ఈవీసీ ద్వారా చేస్తే వెంటనే అది వ్యాలిడ్ అయిపోతుంది. కొన్నిసార్లు ఈ వెరిఫికేషన్ చేయకపోతే 30 days వరకు టైం ఉంటుంది. మనం ఐటీఆర్ బిని బెంగళూరు కనుక పోస్ట్ చేస్తే వితిన్ టైం లోపల దాన్ని వ్యాలిడేట్ చేస్తారు. కానీ 31st March 2024 వరకు కొంతమంది ఈవీసీ చేసినా అండ్ ఇంకొంతమందికి ఈవీసీ చేసి 30 days లోపల పంపించినా అవి ఇన్వాలిడ్ అయినాయి. అంతేకాకుండా కొన్నిసార్లు డిఫెక్టివ్ రిటర్న్ 139 సబ్సెక్షన్ 9 కింద డిఫెక్టివ్ చేస్తే వితిన్ టైం లిమిట్ లోపల రెస్పాండ్ అవ్వకపోతే వాటిని ఇన్వాలిడ్ చేశారు. అలా కొన్ని టెక్నికల్ గ్లిచెస్ వల్ల అవ్వచ్చు, లేదంటే ఎర్రర్స్ వల్ల అవ్వచ్చు, లేదంటే సిపిసి వాళ్ళు ప్రాసెసింగ్ చేసినప్పుడైనా సరే కొన్ని మిస్టేక్స్ వల్ల వ్యాలిడ్ రిటర్న్స్ కూడా ఇన్వాలిడ్ అయినాయి. అలా ఎవరి రిటర్న్స్ అయితే ఇన్వాలిడ్ అయినాయో 31st March 2024 వరకు ఫైల్ చేసి పొరపాటున కనుక ఇన్వాలిడ్ అయితే వాటన్నిటిని ఇప్పుడు సిపిసి మళ్ళా ప్రాసెసింగ్ చేయాలని ఈరోజు అంటే 28th July 2025న సర్క్యులర్ నంబర్ 10/2025ని రిలీజ్ చేశారు. ఈ రిటర్న్స్ అన్నిటినీ కూడా 31st March 2026 లోపల మరలా ప్రాసెసింగ్ చేయొచ్చు అని చెప్పని సిబిడిటి వాళ్ళు సెక్షన్ 119 కింద వాళ్ళకి టైం ఇచ్చారు. మామూలుగా అయితే వాటికి ఆల్రెడీ టైం అయిపోయింది, 31st December 2024 టైం అయిపోయింది. సో ఇప్పుడు మరలా దాన్ని టైం ఎక్స్టెన్షన్ చేసి, ఎందుకంటే టెక్నికల్ గ్లిచెస్ వల్ల జరిగింది కాబట్టి దానివల్ల చాలామందికి రిఫండ్ రావాల్సిందే రిఫండ్ రాలా. ఎందుకంటే అది ఇన్వాలిడ్ రిటర్న్ అయిపోయింది కాబట్టి వాళ్ళు కరెక్ట్గా ఫైల్ చేసిన రిఫండ్స్ రాలేదు. అండ్ ఇంకొంతమందికి ఏమో అది ఇన్వాలిడ్ రిటర్న్స్ అవటం వలన కొన్ని బ్యాంక్ లోన్స్ కూడా వాళ్ళు ఇబ్బంది పడ్డారు. సో అందుకని చెప్పిన ఇలాంటి వాటిని అన్నిటికీ అది టెక్నికల్ గ్లిచెస్ వల్ల అయింది కాబట్టి సిపిసి వాళ్ళే అంటే సిబిడిటి వాళ్ళే సిపిసి మిస్టేక్స్ వల్ల జరిగింది కాబట్టి ఆ టెక్నికల్ ఎర్రర్ వల్ల జరిగింది కాబట్టి వాళ్ళందరికీ రిలాక్సేషన్ ఇస్తూ ఇప్పుడు మరలా ప్రాసెసింగ్ చేయమని చెప్పని సిపిసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వాళ్ళ తప్పు జరిగింది కాబట్టి సిపిసి తప్పు మిస్టేక్స్ కాబట్టి మళ్ళీ ప్రాసెసింగ్ చేయమని ఇచ్చారు. సో ఇప్పుడు అటువంటి రిఫండ్స్ అన్నీ వస్తాయి. బట్ ఇక్కడ మళ్ళా ఈ పాన్ అండ్ ఆధార్ లింక్ గురించి మళ్ళీ ఈ సర్క్యులర్లో స్ట్రెస్ చేశారు. ఆల్రెడీ సర్క్యులర్ నెంబర్ 3/2023లో ఒకసారి చెప్పారు, ఎవరికైతే పాన్ అండ్ ఆధార్ లింక్ లేదో వాళ్ళకి రిఫండ్స్ అయితే రావని చెప్పని మరలా ఈ సర్క్యులర్లో మరలా స్ట్రెస్ చేశారు. పాన్ అండ్ ఆధార్ లింక్ అవ్వని వాటికి రిఫండ్స్ రావు. కాబట్టి ఇంకా పాన్ అండ్ ఆధార్ లింక్ అవ్వకపోతే వాటన్నిటి లింక్ చేసుకోండి. అండ్ పొరపాటున ఇన్వాలిడ్ కనుక అయితే కనుక ఏ రిటర్న్స్ అయితే 31st March 2024 వరకు ఫైల్ చేసినవి ఇన్వాలిడ్ అయితే కంగారు పడక్కర్లా. ఇప్పుడు మరలా వాటన్నిటిని ప్రాసెస్ చేస్తారు. కాకపోతే అది మీది ఇన్వాలిడ్ అయిందా లేదా తెలియదు కాబట్టి మీరు ఒకసారి లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్, లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆ సర్క్యులర్ని మీకు డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తున్నాను.